65,000 మంది జనాభా ఉన్నారు. మున్సిపాలిటీలో చెత్త నిర్మూలన అన్నది మనకు చాలా పెద్ద సమస్య మిగిలిపోయింది. మొదటి నుంచి కూడా పంచాయతీ నుంచి మున్సిపాలిటీ అయింది, కానీ మున్సిపాలిటీకి కావాల్సినటువంటి మిషనరీ కానీ లేటెస్ట్ ఎక్విప్మెంట్ కానీ గతంలో సమకూర్చలేకపోయారు. గతంలో కూడా జనరల్ ఫండ్ వచ్చాయి, మరి ప్రభుత్వంలో కూడా జనరల్ ఫండ్ వచ్చింది, రకరకాల ఫండ్లు వచ్చాయి. ఆ ఫండ్ అంతా అనవసరంగా ఖర్చు పెట్టారు. ఏం ఖర్చు పెట్టారంటే పరిస్థితులు లేకుండా చేశారు. గత ప్రభుత్వంలో గత ఎమ్మెల్యే గారు ఈ కాలం తగ్గించారు. అందరికీ తెలుసు, ఈ కాలం ఇక్కడి నుంచి కలెక్టర్ ఆఫీస్ వరకు ఆర్టీ వరకు తగ్గించారు. నేను దాని మీద పిటిషన్ పెట్టాను. అంత అవినీతి జరిగింది, విలేజ్ సెంపరీలో అవినీతి జరిగిందని చెప్పి సుమారు ₹1,00,00,000 రికవరీ పెట్టారు. అయితే మనకి చెత్త పంపించడానికి వెహికల్స్ సరిపోవట్లేదు. 52 లక్షలు అయిందండి ఈ వెహికల్కి. దీంట్లో గవర్నమెంట్ ఏమో 35 లక్షలు వచ్చింది. మిగతా 15 లక్షల రూపాయలు మున్సిపాలిటీ సాధారణ నిధుల నుంచి 35 లక్షల రూపాయలతోటి ఏంటి కొత్త ట్రాక్టర్ కొన్నాం. ఇప్పుడు చేసిన ట్రాక్టర్, అది కూడా ఆటోమేటిక్ లిఫ్టింగ్. ఇక్కడ నుండి చెత్త సేకరించే ప్రక్రియ చేపట్టి సగం ఎంత తెలుసు. దానికి 8 లక్షల రూపాయలతో 20 తోపుకోళ్ళు, 600 డస్ట్బిన్లు తీసుకోవడం జరిగింది. మొత్తం అన్నింటినీ కలిసి పారిశుద్ధ్యానికి మొత్తం 1,30 లక్షల విలువైన పారిశుద్ధ్య వాహనాలకు మరియు అన్నింటికి ఖర్చు చేయడం జరిగింది. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.